తెలంగాణలో రాజకీయ పార్టీలకు అస్సలు సిసలు సంజీవనిగా మారింది బనకచెర్ల. కాసేపు ఓ పార్టీకి పాజిటివ్ గా మారి ఆ వెంటనే ఇంకో పార్టీ వైపు బెండ్ అవుతూ 3 పార్టీలతో దాగుడు మూతలాడుతోంది బనకచెర్ల టాపిక్. ప్రస్తుతానికి బనకచెర్లలో ఏ పార్టీది అప్పర్ హ్యాండ్, ఏ పార్టీ వెనుకబడింది? ఇన్నాళ్ళు 2 రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగరేపింది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్. అనుమతులు అంత ఈజీగా ఇచ్చేది లేదని డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం తిరుగుటపాలో పంపడంతో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. మరి బనకచెర్ల వివాదం టీకప్పులో తుఫానుగా మారి చప్పున చల్లారిపోయినట్టేనా? ఇలా అనుకుంటుండగానే బనకచెర్లకు సంబంధించిన రాజకీయ సంవాదం మాత్రం తెలంగాణలో మెగా సీరియల్ గా సాగుతూనే ఉంది. గోదావరి జలాల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా అప్పగిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. ఆ విధంగా బనకచెర్ల నుంచి పొలిటికల్ మైలేజ్ ను బాగానే పిండుకుంది గులాబీ పార్టీ. కట్ చేస్తే ఇప్పుడు అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ. వరుస పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తున్న మంత్రులు ఇదంతా మీరు గతంలో చేసిన పాప ఫలితమేనంటూ ప్రతిఘటన మొదలు పెట్టారు. బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి రమ్మండి. TV9లోనే బహిరంగ చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ హయాంలో బనకచెర్ల 2016లో చర్చే జరగలేదు. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా. కేసీఆర్ రాసిన మరణ శాసనమే కారణం అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్ల సబ్జెక్ట్ ను తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ కి పాజిటివ్ గా మారినట్టయింది బనకచెర్ల. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని పనిలో పనిగా బీజేపీని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. బనకచెర్లపై ఆచి తూచి స్పందిస్తూ వచ్చిన కమలం పార్టీ తాజా పరిణామాలతో మరింత ఇరుకున పడింది. బీఆర్ఎస్ తో కానీ కాంగ్రెస్ తో కానీ తమకు దోస్తీ లేదని భుజాలు తడుముకుంటోంది. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము. మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. సో తెలంగాణలో 3 పార్టీల మధ్య సర్కస్ ఫీట్లను తలపిస్తోంది బనకచెర్ల ప్రాజెక్ట్. ఎవరి రాగం వాళ్ళు ఆలపిస్తూ బ్లేమ్ గేమ్ తోనే టైం పాస్ చేస్తున్నారు. అటు బనకచెర్లలో అసలు వివాదమే లేదని, తెలంగాణ రాజకీయ పార్టీలకు ఇదొక వస్తువుగా మారుతోందని మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఏపీ సర్కార్.